శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. 12వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో 3వ లైన్, నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ సంతతిని హెచ్చించి, నా పిల్లలు ఎలా ఉంటారు, నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఏంటి, నా బిడ్డలో ఇలాగా ఈ రోగం ఏంటి, ఈ కేసులు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, కరువులు ఏంటి, కాటకాలు ఏంటి, అప్పులేంటి, ఇవన్నీ మా వల్ల కావట్లేదు, నా బిడ్డలు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు అని అనుకుంటున్నావు. నీ పిల్లల్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రత్యేక వాగ్దానము. నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావు కదా, నీ బిడ్డల కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు నువ్వు ఎంతగానో ప్రార్థిస్తున్నావు కదా. నేనేం అడగను బాబు, బిడ్డకి జ్ఞానమే బాబు, బిడ్డను స్థిరపరచు బాబు, బిడ్డని ఆశీర్వదించు అని అడుగుతున్నావు కదా. దేవుడు నీ పిల్లల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలని హెచ్చింపు అనేది బిడ్డలకి దేవుడు ఇస్తున్నాడు. గొప్ప మాట చూడండి, నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. కొంచెం మంచి జ్ఞానంతో, ఆత్మతో నింపి నిలబెట్టి, ఎడ్యుకేషన్లో కూడా అన్ని రకాలుగా విద్యను, బోధలో, అన్ని విషయాల్లో బిడ్డలను హెచ్చించి ఒక అధికారము, రాజ్యమును దేవుడు ఇవ్వబోతున్నాడు. నా పిల్లలకి రాజ్యం వస్తుందంటే నీ బిడ్డలు రాజ్యం ఏలుబడి చేస్తారు, నీ బిడ్డలు సంఘాన్ని ఏలుబడి చేస్తారు, నీ బిడ్డలు సంస్థను ఏలుబడి చేస్తారు. జమీందారీ బిడ్డలుగా నీ బిడ్డలను దేవుడు స్థిరపరచబోతున్నాడు, రాజు బిడ్డలుగా స్థిరపరచబోతున్నాడు. నా బిడ్డల గురించి ఏంటి, నీ కుమారుడిలాగా, నీ కుమార్తెలాగానే అన్యులు బయట ఉన్నవారు చెబుతుంటే నా మనసు పాడైపోతుందని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ బిడ్డల మీద గొప్ప దయ చూపుతూ ఉన్నాడు. నీ బిడ్డలను హెచ్చించి రాజ్యమును వారికి స్థిరపరచదాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలకి హెచ్చింపు అనేది ఉన్నది. దేవుడు రాజ్యాధికారం ఇవ్వబోతున్నాడు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మారా నీళ్లు చేదైనవి గనుక, చూడండి, మారా నీళ్లు చేదు అయినందున నీళ్లు తాగలేకపోయేది, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. చూడండి, నీళ్లు తాగలేకపోయారు ఎందుకంటే ఆ నీళ్లు చేదు నీళ్లు. ఏ నీళ్ళు అవి? మనకు కూడా ఇక్కడ సాయిల్లో, మన ల్యాండ్లో ఒక్కో చోట ఒక్కో రకమైన నీళ్ళు వస్తాయి. అక్కడ నీరు సముద్రము దాటిన తర్వాత మారా అనే బావి ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రమును దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు 3 దినాలు పట్టింది ఈడ్చుకుంటూ నడిస్తే. కొంత దూరం నడిచేటప్పటికి బాగా దాహం వేసింది, నీళ్లు కావాలని వేదన చెందుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బావి కనబడింది. ఆ బావిలో నీళ్లు చేదుగా ఉన్నాయి. నీళ్లు తాగుతూ ఉండేప్పటికి నీళ్ళన్నీ చేదుగా ఉండేసరికి, దైవజనుడా
నీళ్లు తాగుదా ఉంటే చేదుగా ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఈ అరణ్యములో మా బ్రతికేంటి? నీళ్ళు ఎలాగొస్తాయి? నీళ్లు తాగలేకపోతున్నాం, ఈ నీళ్లు తాగితే చచ్చిపోతాం, రోగాలు వస్తాయి అన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మోషే దైవజనుడు ప్రార్థన చేసి ఒక చెట్టుని తీసి, ఆ దేవుడు చెప్పినట్టుగానే ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి ఆ మారా అనే బావిలో ఆ చెట్టు వేసాడు. వేస్తే ఆ బావిలో ఉన్న నీళ్ళన్నీ కూడా మధురముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చూడండి, అతనికి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఒక చెట్టును చూపించి అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈరోజు 3 రకాల ఆశీర్వాదాలు దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. మారా నీళ్లు మధురముగా దేవుడు మార్చాడు. ఈ మారా అనే బావి గురించి ఆలోచిస్తే, నేను ఆ మారా అనే బావి దగ్గరికి వెళ్ళాను. 2 మార్లు ఆ బావిని దర్శించాను. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాను. నేను ఐగుప్తులో దిగి మొదటగా వెళ్ళినప్పుడు ఐగుప్తులో దిగి ఆ కైరో అనేటువంటి పట్టణాన్ని దర్శించి, ఆనాటి మన పూర్వీకులు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానికి ఎలా ప్రయాణం చేశారో అదే అరణ్యములో రోడ్డు వేసారు. ఇప్పుడు బస్సు వెళ్తూ ఉంది. దగ్గరగా 14-15 గంటలు జర్నీ ఉంటుంది. నేను ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన దారిలో బస్సులో ప్రయాణం చేశాను. నేను బస్సులో ప్రయాణం చేసి అలసిపోయాను. వారు ఎలా నడిచారా అనిపించింది నాకు. ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రమును మరి దేవుని మహాకార్యము ద్వారా అది 2 పాయలుగా మారింది. ఆ ఎర్ర సముద్రమును దాటి అవతల గొట్టు ఎక్కిన తర్వాత వారు 3 దినాలు ప్రయాణం చేశారు. మీకు మారాబావిని చూపించాలని అనుకుంటున్నాను. ఎంతమంది చూస్తారు మారాబావి? ఇప్పుడు చాలామంది ఏంటంటే మళ్ళీ డబ్బులు అడుగుతారేమో అనుకుని ఎత్తట్లేదు. ఇప్పుడే చూపిస్తాను మీకు. నేను వెళ్ళాను కనుక వీడియో తీశాను. అక్కడ కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. మీరు మారా అనే బావిని కూడా మీరు చూడొచ్చు. నేను ప్రార్థన చేసుకున్నాను ఇజ్రాయేల్ దేశం వెళ్ళకముందు. ఇదిగో ఇప్పుడు ఇది ఎలా ఉంది, స్క్రీన్ మీద కనబడుతుంది. అప్పుడు ఉన్న బావిని కొంచెం జాగ్రత్త చేసుకొచ్చారు. అద్భుతం ఏంటంటే ఆ ఇసుక ప్రాంతంలో ఎక్కడా కూడా నీటి చొక్కు దొరకదు. ఓకే, అదిగో నీళ్ళలాగా ఉంది కదా, అది మారా అనే బావి అనమాట. ఈ రోజుకి ఉంది. బాగా చూడండి, క్లియర్గా చూడండి. అవతల సముద్రం అది. ఆ సముద్రం దాటి కొంత దూరం సముద్రం వారే వచ్చారు. వచ్చేటప్పటికి ఇక్కడ ఆగారనమాట ఇశ్రాయేలీలు. ఆగినప్పుడు ఈ బావిలో నీళ్లు చేదుగా ఉన్నాయి. ఈ బావిలోనే మోషే దేవుడు చూపించిన చెట్టుని వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారినాయి. ఆశ్చర్యం ఏంటంటే అక్కడెక్కడ కూడా ఒక్క నీటి చుక్క దొరకదు, మంచినీళ్ళు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ బావిలో నీళ్ళు అక్కడ ఉంటూనే ఉన్నాయి. అది మహా అద్భుతము, ఆశ్చర్యం. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, ఈ మారా బావి దగ్గర నాకు చాలా దుఃఖం కలిగింది మొదటిసారి చూసినప్పుడు. అంటే అరణ్యములో ఉన్న తన బిడ్డలకి ఆయన ఆకాశమందు పైనున్న కానీ కింద ఉన్న బిడ్డలకి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసాడంటే ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ మారా బావి దగ్గర చాలా సమయం నేను స్పెండ్ చేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అప్పుడు అనిపించింది మన దేవుడు చేదైన బ్రతుకుని మధురముగా మారుస్తాడు. బ్రతుకు చేదైపోతుంది. చాలామందికి గర్భఫలం లేక నా బ్రతుకులాగా అయిపోయింది. నాకు పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు, నాకు పిల్లలు పుడతారా ఏంటి? దేవుడు మారాను మధురముగా మారుస్తాడు. ఆమేన్. మన కాకినాడలో ఒక ఆమె
సహోదరి 23 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎంతకాలానికి వచ్చింది? 23 ఇయర్స్, 23 సంవత్సరాలు. పిల్లలు పుడతారని డాక్టర్ చెప్తే ఆమె అన్నది, నిజముగా నేను గర్భం ధరించేనా? ఆమెకి సరైనటువంటి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. పెళ్ళైపోయింది. పెళ్ళైన 23 సంవత్సరాలకి. అద్భుతం ఏంటంటే వారి తల్లి, వారి కుటుంబాలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన వాగ్దానం ద్వారా పుట్టాడు, ఆయనకి దేవుడు వరం ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే చాలామందికి గర్భఫలాలు కలిగినాయి. నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలని అడిగితే ఆమె ఏమన్నదంటే, నేను ఒక సంఘంలో ఉన్నాను, ఒక సహవాసంలో ఉన్నాను, అక్కడికి వెళ్తేనే పుడతారా, ఇక్కడ పుట్టరా? నాకు అక్కడ దేవుడు ఇక్కడ దేవుడే కదా అని చాలా మొండిగా మాట్లాడు. చివరికి మొండిగా మాట్లాడితే సేవకుల్లో చాలా గొప్ప సేవకులు కూడా ఉంటారు. ఆమె సంఘ కాపరి, అలాగే సేవకుడు కుమార్తె, అమ్మా ఇక్కడున్నా కూడా దేవుడు చేస్తాడు, కానీ వరమున్న దైవజనుడు కదా, అందరూ వెళ్తున్నారు, వెళ్ళి ఆశీర్వాదం పొందుకో. పోయిందేముందంటే సేవకులు బలపరిస్తే ఆమె ఇష్టం లేకుండానే వచ్చింది. అమ్మ ఏం కావాలరా అన్నాను. పిల్లల కొరకు వచ్చాను. ప్రార్థన చేస్తే అద్భుతం ఏంటంటే ఆ బలహీనత అంతా క్లియర్ అయిపోయి దేవుడు ఆమె మీద అభిషేకాన్ని కుమ్మరించాడు. ఆమె గర్భం ధరించింది. అదిగో బిడ్డనెత్తుకొచ్చి బలమైన సాక్ష్యం చెప్పింది. చూద్దాం ఒకసారి. మారాను మధురముగా మారుస్తాడు. ఎస్. మరి నాకు పెళ్ళి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా యూఐలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. నేనైతే ఆశను వదిలేసుకున్నాను. దేవుని దృష్టిలో నేను సరిగా లేనేమో, ఇంకా అంగీకారంగా లేనేమో అని నేను అనుకునేదానండి. మా అమ్మగారు ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు, రా అమ్మ అని ఎన్నోసార్లు అన్నారండి. నేను ఎక్కడైనా దేవుడమ్మ, ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావని నేను పట్టించుకోలేదండి. మా దైవ సేవకులు కుమార్తె గారు వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. వచ్చి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. కానీ ఆ నెల అద్భుతంగా నేను నా మెచ్యూర్ అవని కాంచి కూడా నాకు డేట్స్ సరిగా రావండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు, మా తమ్ముడు కూడా అనేవారు, నీకు డేట్లు కరెక్ట్గా వచ్చాయంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసించు, దేవుడు తప్పకుండా చేస్తాననివారండి. అలాగే నేను ఎక్కువగా కూడా రాలేదండి. మళ్ళీ మధ్యన ఒక ఏప్రిల్ నెలలో వచ్చానండి. వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నా పూర్తి విశ్వాసం. నాకు ఇప్పుడు పుడతారేటి, 23 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానండి. కానీ ఆ గర్భఫలం మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ నాలాంటి దానికి పుడతారేటి అనుకున్నానండి. దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి. చక్కడ పాప పుట్టిందండి. అందరూ కూడా గట్టిగా చప్పుడు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకునే వాగ్దాన ఫలము మనం అనుభవించే ముందు దుష్టుడు దాన్ని గలిబిలి చేసేస్తాడు. ఏం చేస్తాడు? గలిబిలి చేసేస్తాడు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీ నామ మునిగిపోదు, వాగ్దానము 100% నెరవేరుతుంది. 8 నెలలు టెన్షన్గానే బ్రతికింది. గర్భఫలం మారాను మధురముగా దేవుడు మార్చాడు. ఒక అద్భుతముగా మోషేని దేవుడిచ్చి మోషేని నాయకుడిగా పెట్టాడు కనుక నీళ్ళు చేదుగా ఉన్నాయంటే అలా చూస్తున్నాడు ప్రార్థన చేస్తూ. దేవుని ఆత్మ చెప్పింది, ఆ మొక్కను తీసి, ఆ చెట్టుని తీసి అందులో ఇచ్చేయి, అది మధురంగా మారిపోతుంది. చాలామంది అంటారు, అలా చేతికి ఫలం ఎత్తే పిల్లలు పుడతారా? ఏమో మరి, ఇస్తే మరి పుడుతున్నారు కదా. పుట్టారా పుట్టలేదా? గట్టిగా చెప్పరే. మోషే ప్రార్థన చేస్తే మామూలుగా నీళ్ళు మధురంగా మారొచ్చాయి. దేవుడే మధురంగా మారుస్తాడు ప్రార్థన చేస్తే అక్కడ. మరి అతను ఏం చేశాడు అక్కడ? గట్టిగా చెప్పరే మీరందరండి. మోషే ఏం చేశాడు? ఆయన చెట్టును తీసి
25వ వచనం చూడండి. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో అది చూడండి, ఆ చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయన. ఆమేన్. మనం ఇక్కడ ఫలాలు అమ్ముతున్నామా? ఎవరికైనా అరటిపళ్ళు అమ్ముతున్నావా? యాపిల్స్ అమ్ముతున్నావా? గర్భఫలాలు వస్తాయి 500, ఇది 700, ఈ బట్ట కొనుక్కోండి, గుడ్డ కొనుక్కోండి, పండు కొనుక్కోండి అంటున్నావా? అది ప్రార్థనా శక్తిలో లేదు. ప్రార్థనా శక్తిలో ఉన్నది ఏంటంటే మోషే చేసింది ఇక్కడ చేస్తాం మనం. ఏంటి? మోషే యెహోవాకు మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టాడు? ఆయన యెహోవాకు మొరపెట్టాడు. మోషేకి దేవుడు చూపాడు. ఓకే, మోషే ఒక చెట్టును చూపించి ఈ చెట్టు అందులో అన్నాడు. దేవుడు చూపిన చెట్టుని ఆ మారా బావిలో వేస్తే ఆ నీళ్ళన్నీ మధురంగా మారిపోయినాయి. కుండలో విషం ఉన్నదని శిష్యులంటే దైవజనుడు ఎలీషా అందులో ఏమేసాడు? ఆయన పిండి వేసాడు. అది వెంటనే మధురముగా మారి జబ్బు లేకుండా పోయింది. హల్లెలూయా చెప్పరే. విమర్శించడం కాదు, వాదించడం కాదు, దేవుని క్రియ జరిగిందా లేదో మనం చూడాలి. దేవుని క్రియ ఎలా జరుగుతుందంటే మన విశ్వాసం మీద ఆధారపడుతుంది. మన విశ్వాసము బలపరచబడాలంటే మన కంటికి కొన్ని కార్యములు జరగాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. ఎవరు ఏ రీతిగా అర్థం చేసుకున్నా పర్వాలేదు, ఇది దేవుని కార్యం, ఇది దేవుని కార్యం. ఆమేన్. అక్కడ వాక్యం ఉంది. ఇక్కడ 23 సంవత్సరాలు గర్భఫలం లేక ఏడుస్తున్న బిడ్డకి ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి ఫలం ఇస్తే ఆ నెల దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కాదనటానికి ఎవరు సరిపోతారు? దీన్ని సరిపోతారా? ఇది దేవుని కార్యం. చెప్పండి, కుడి చేయి పైకెత్తి ఇలా గుప్పుడు మూసి, ఇది దేవుని కార్యము. గట్టిగా చెప్పండి, ఇది దేవుని కార్యము. ఎవరు అవునను గాని కాదని గాని చెప్పజాలరు. చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించారు. ఇది మనుషులకి భయపడాగేది కాదు. ఇది ఏ దర్శనముతో పిలువబడ్డామో, ఏ దర్శనముతో నడిపించబడుతున్నామో దానితోటే ఈ దీపము వెలుగుతూనే ఉంటది. గొప్ప సేవ జరుగుతుంది. అనేక మంది ప్రజలు ఓదార్చబడతారు, ఆదరించబడతారు. ఇదొక ప్రార్థన శక్తి అనే అగ్ని జ్వాల. ఆమేన్. మోషే మారాను మధురంగా మార్చాడు, ప్రార్థన చేశాడు, దేవుడు మార్చాడు. తర్వాత కిందకి చదివితే అద్భుతం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల ఎదుట మోషే ఎప్పుడైతే అలాగ వెళ్తున్నా ఆ మొక్క పడిందో చెట్టు కళ్ళతో చూసి ఏదో జరుగుతుంది, నిజమే ఏదో జరుగుతుందని వారికి నమ్మకం కలిగింది. వారి విశ్వాసము తగినట్టుగా నీళ్లు మధురంగా మారిపోయి. ఏదేమైనా దేవుని కార్యము జరిగింది, శాశ్వతంగా ఉంటుంది. ఆమేన్. వ్యాపారం బాగోలేదని ఏడుస్తున్నావేమో, వ్యవసాయం బాగోలేదని ఏడుస్తున్నావేమో, పిల్లలు పుట్టలేదు, పరిస్థితి అంతా ఏడుపుగానే ఉంది, దుఃఖముగానే ఉంది అనుకుంటున్నావేమో. నీ మారా బ్రతుకుని దేవుడు మధురముగా మార్చుచున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ నీళ్లు తాగి మంచిగా కడుపు నిండా తాగి ఇంకా బాటిల్స్లో నింపేసుకున్నారేమో అనుకుంటున్నాను. తోలుబుడ్డులు ఉండే అప్పుడు కుండల్లో నీళ్ళు నింపేసుకుంటారు. అప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడే మాట, మీరు నీళ్లు తాగి వెళ్ళిపోవటం కాదురా, మీరు జాగ్రత్తగా వాక్యానుసారంగా బ్రతికితే మీకు మరొక మధురాన్ని చూపిస్తా. ఏ మధురం మీకు చూపిస్తాను? ఇప్పుడు నీళ్ళు ఒకటే కాదు, నీళ్లు కాసేపటికి మీకు యూరిన్ కింద పోవచ్చేమో, కానీ నేను చేసే కార్యము ఇంకో చరిత్ర కాళ్ళకి ఉండబోతా ఉందన్నాడు. ఏంటంటే వారందరూ నిండా నీళ్లు తాగి ఎదరికి ప్రయాణం చేసుకుంటూ వస్తే అక్కడ ఒక ఎలీం అనేటువంటి ప్రాంతం ఉన్నది. అది ఎంత ఆశ్చర్యం అంటే ఆ ఇసుక ప్రాంతము, నీరు లేని ప్రాంతము, ఎటు చూసినా ఏ మనుషుడు కనపడడు, ఒక పచ్చ గట్టి కూడా కనపడదు, ఒక మొక్క కనపడదు. అలాంటి ప్రదేశంలో
దేవుడు అక్కడ ఎలీం అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ 12 బావులు ఉన్నాయి. అందులో ఎన్నున్నాయి? అందరు చదవండి, కిందకి చదవండి. ఎస్. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, అందరు 26 వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎస్, ఆయన దృష్టికి. మీకు ఎక్కువ వాక్యం బోధిస్తున్నాను. ఈ వాక్యము మీ ఎముకలకి కండరాలకి శక్తినిస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదువమ్మా. ఆయన దృష్టికి న్యాయమైనది ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. హలో, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల, ఆయన చెప్పినట్టే మీరు నడిస్తే నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన. చూడండి, అక్కడ దేవుడు మోషే ద్వారా బయలుపరుస్తున్నాడు. నేను ఐగుప్తీయులకి కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మారా మధురం అంటే నీళ్ళొక్కటే కాదు, ఆయన ఎలీముకి తీసుకొచ్చాడు. ఎలీముకి వచ్చిన తర్వాత దేవుడు గొప్ప మాట చెప్తున్నాడు. ముందుగానే బయలుపరుస్తున్నాడు. నీళ్ళొక్కటే మధురముగా మారటం కాదు, మధురమైన అనుభూతులు మీకు చూపిస్తాను ఇక మీదట. వెంటనే ఏమన్నాడంటే, మీరు నేను చెప్పినట్టు చేయండి. మోషే చెప్పు, నా మాటల ప్రకారము, నా ఆజ్ఞల ప్రకారం వీరు నడుచుకుంటే ఐగుప్తీయులు కలగజేసిన రోగములలో ఏది వీరికి రానియను. ఇది మీ వాగ్దానం. ఆమేనండి. 7 మార్లు ఆమేనని చప్పట్లు కొట్టుకోండి. దైవజనుడు నోటప్పుడు వాగ్దానం అలా బయటకు వచ్చిన వెంటనే గట్టిగా లాగేసుకోవాలన్నమాట. గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజమే, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా దేవుడు నాకు కీడు రానివ్వడని. ఐగుప్తీయులకు వచ్చిన రోగాలు కుల్లి 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 చచ్చేరాలందరూ కూడా. నీవు కుల్లి కుల్లి చావవు. నీకు వచ్చింది రోగము, కానీ నీ రోగము నాశనకరమైంది కాదది. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది రానియను. ఆమేనని చెప్పండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేనండి. ఎవరికి రోగమున్నా, ఎవరికి చెస్ట్లో గెట్లున్నా, ఎవరికి రక్తము మారిపోయినా, చర్మము మారిపోయినా, గొప్ప స్వస్థత యేసు నామములో ఈ రోజు మీకు కలగబోతా ఉంది. 2 చేతులు పైకెత్తి కేకలు వేయండి. ఆమేనని కేకలు వేయండి. ఐగుప్తీయులకి కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నేనే స్వస్థపరచువాడను నేనే అని మాటిచ్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మోషే, వీరికి చెప్పు, నీళ్ళు ఒక్కటే మధురంగా మారటం కాదు, ఈ ఒక్క బావే కాదు, గొప్ప కార్యాలు చేయబోతున్నాను, మధురమైన కార్యాలు. అవి ఎలాంటి అంటే, నేను మొట్టమొదటగా వీరికి ఐగుప్తీయులకు వచ్చిన నాశనకరమైన రోగాలు ఏవి వీళ్ళకి రానివ్వను. నా నామమును ఎరిగి నా నామమందు బలముగా నిలబడితే, పరిశుద్ధతను కాపాడుకుంటే ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానేనన్నాడు. అంతే. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే. మారాను మధురముగా దేవుడు మార్చి ఉన్నాడు. చేదైన బ్రతుకుని మధురముగా దేవుడు మార్చి ఉన్నాడు. నేను బలమైన అగ్నిని అనుభవిస్తున్నాను. బలమైన అగ్ని మీ చుట్టూ ఆవరించి ఉంది. అది కాల్చే అగ్ని కాదు, బూడిది చేసే అగ్ని కాదు, అది జీవము కలిగినటువంటి ఆత్మ. యేసు నీ చేయి పట్టుకున్నాడు, నిన్ను ఆయన విడువలేదు. రోగం ఇక నీ మీద ఏలుబడి చేయదు, శోధన నీ మీద ఏలుబడి చేయదు. వచ్చింది, కనపడింది, కానీ అది మటిమాయమైపోతుంది. నేను పాపము చేసేనేమో, నా పాపాన్ని క్షమించి యేసయ్యా, నా దోషాన్ని క్షమించి యేసయ్యా అని అందరూ చెప్పండి. యేసు నిన్ను ప్రేమిస్తా ఉన్నారు. యేసు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో నన్ను కడుగు. నీవే నా ఆధారము, నీవే నా కొండ, నీవే నా కోట,
నీవే నా జీవము, నన్ను ఆశీర్వదించు. ఇక నేను పాపము చేయను, నేను పరిశుద్ధంగా ఉంటాను, నీ ఆజ్ఞలు పాటిస్తాను. 12 బావిల దీవెన నాకు కావాలి, 70 ఈత చెట్ల ఆశీర్వాదం కావాలి, మారా మధుర అనుభవము నీ సేవకుడి ద్వారా ప్రకటించినవన్నీ నాకు దయచేయి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఒక ఆత్మ నిన్ను తాకుతుంది, అది నీ చేతిని తాకుతుంది, చేతి నుండి నీ శిరస్సులోకి వెళ్తుంది, శిరస్సులో నీ తలంపులన్నీ దీవెనగా మారుస్తుంది, అది నీ శరీరం లోపలికి వెళ్తుంది, హార్ట్ని బాగు చేస్తుంది, గుండెను బాగు చేస్తుంది, రక్తాన్ని మారుస్తుంది జీవముగా. నీ కిడ్నీ, లివరు, ఆర్గన్స్ అన్నిటినీ ఆత్మ తాకుతూ మాంస కండరాలకు జీవమెళ్ళి నర నరాలు బాగు చేసి, కాళ్ళు, మోచెప్పలు, పాదాలు, శీలమండలు అన్నిటికి జీవమెళ్ళి పరిశుద్ధాత్మ తాకేస్తుంది. నన్ను ఆశీర్వదించు దేవా, నా పాపాలు క్షమించు దేవా అని అందరూ ప్రార్థన చేయండి. దేవా, నన్ను 12 బావిల దీవెనలతో నింపండి. చెప్పండి గట్టిగా, నాకు 70 ఈత చెట్ల ఆశీర్వాద ఫలముతో నింపండి. అందరూ ప్రార్థనలోకి రండి.